శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా గొప్ప ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ముందుగా 11వ స్థానంలో శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల జాతకుడు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు, ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఫైనాన్స్ సౌకర్యం కోసం కానీ, ఏదైనా ఒక ఇండస్ట్రీ లైసెన్స్ గురించి కానీ, లేదంటే కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ గతంలో చేసి ఏదో కారణం వల్ల మధ్యలో విరమించి ఉంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల మీకు ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యులు కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యంతో ఎటువంటి ప్రయత్నాన్నైనా నెరవేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. దానికి అదనంగా ఈ వారం అంతా కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు ధనస్థాన సంచారం వల్ల కూడా మీకు ఒక విధంగా ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, లేదంటే మరెవరైనా పెద్దవారు కానీ మీ యొక్క చర్యలకి, అంటే మీరు చేస్తున్న పనులకి సహకరించడం అవుతుంది. ఈ శుక్రుడికి షష్టాధిపత్యం రావటం వల్ల చాలా వరకు రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత సంపాదన పెరుగుతుంది. అది కాక గతంలో ఏదో కారణం వల్ల మీ నుంచి దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మెల్ల మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యం ఈ వారంలో మీకు జరిగే అవకాశం ఉంటుంది. అది ఏదన్నా పుణ్య కార్యక్రమానికి సంబంధించింది కానీ, వివాహానికి సంబంధించింది కానీ, లేదంటే పిల్లలకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు ఏదో ఒకటి జరుగుతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులంతా తిరిగి కలుసుకొని చాలా సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం ఎక్కువ ఖర్చు అయినప్పుడు కూడా మీకు మరో విధంగా ఈ బహుమతుల రూపంలోనో వేరే విధంగానో ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంచుమించుగా 3 గ్రహాలు మీకు ఈ లాభస్థానాన్ని అలాగే ధనస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఇంచుమించుగా 3 గ్రహాలు కూడా మీకు మంచి శుభగ్రహాలు అవడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మీరు చాలా నైపుణ్యంగా, చాకచక్యంగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ మీకు సహకరించి మీ యొక్క ప్రయత్నాలకి చాలా వరకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారికి బుధాదిత్య యోగంతో పాటు చతుర్థ పంచమాధిపతులైనటువంటి కేంద్ర కోణాధిపతులు ఏర్పడడం వల్ల లక్ష్మీనారాయణ యోగం అనే ఒక ధనయోగం ఏర్పడడం, ఆ ధనయోగం 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు గొప్ప మేధావులైనటువంటి వారు మీకు ప్రోత్సహించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో అనుకోకుండా ప్రమోషన్ కానీ, అదనపు బాధ్యతలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడడం కానీ, కొత్తగా ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా ధనాధిపతి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు కొనాలని మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం అంతా కూడా ఈ స్పెక్యులేషన్లో కానీ, ఇంచుమించుగా ఈ జోదం, ఆన్లైన్ బెట్టింగ్ అటువంటి వాటికి చాలా వరకు దూరంగానే ఉంటే మంచిది. సో అలాగే మీ ఆత్మీయులైనటువంటి వారు, అంటే మీరు బాగా ఇష్టపడుతున్న వారు ఏదో కారణంగా ఈ వారం మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం, అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై
భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగినెంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా, ఉత్తరంలో దోషం ఉన్న జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా 0 స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్న, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరీగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి వారితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయమవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం, ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరీగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.